మంచిదండి, చాలా సంతోషం. ఆత్మీయ గీతాలు ఆలాపించిన సోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఫోన్ సైలెంట్లో పెట్టండి దయచేసి. ఎవరైనప్పటికీ ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఎంత 22 కొరింథీ 26వ పాఠం కూడా అయిపోయిందా? 13వ అధ్యాయం కూడా అయిపోయిందా? లాస్ట్ మీరే చెప్పింది, లాస్ట్ మీరుగా చెప్పింది మొదటి పత్రిక అయిపోయింది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ధ్యానాన్ని ఈ దినము మనము నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క రెండవ పత్రిక మనం కన్నా పరిచయం కానీ చేసుకున్నట్లయితే నేను ఇంట్రడక్షన్ చేసి తర్వాత మీకు ఇస్తాను. ఓకే, ఇంట్రడక్షన్లో కొంత ఏమై ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ కాడ నుంచి మీరు అప్పుడు ఏం వస్తుందంటే 27వ పాఠం దగ్గర నుంచి వస్తారు. ఈ రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం పరిశీలన చేసినప్పుడు మనకి మొదటిగా దీని యొక్క రచయిత ఎవరో మనకి ఇక్కడ కనబడుతుంది. రచయిత కొరింథీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరని మనము మొదటి పత్రిక నేర్చుకున్నప్పుడు మనం తెలుసుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారని మనం తెలుసుకున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు. రెండవ పత్రిక కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారే వ్రాస్తూ ఎవరికి రాస్తున్నాడంటే తిమోతితో తెలుపుతున్నాడు. దాన్ని తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు రెండవ పత్రికను కూర్చున్న విషయాలను అక్కడ మనకు చర్చిస్తూ ఉన్నారు. మనం కనుక చూస్తే మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి దాన్ని చదువుదామా? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయా ప్రాంతమందంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ షేర్ హోల్డర్స్? అపోస్తలుడైన పౌలు గారు, తిమోతి గారు, అకయా ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరిని గురించి మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మనకి కొన్ని విషయాలను మనము చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పత్రికను మనం ధ్యానిస్తున్నప్పుడు ఎవరు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన క్యారెక్టర్స్, ప్రధానమైన పాత్రలు ఎవరి ఉన్నవి, ఎవరిని గురించి ఎవరితోనూ ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయాలను మనము చూస్తున్నాం. ఇక్కడ తిమోతితో సహోదరులైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అకయా ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికీ కూడా ఈ విషయాలను తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇది రచించినటువంటి స్థలము అనేది మనకు తెలియాలి. అంటే స్థలం అని అంటే ఇప్పుడు మనం ఏ స్థలములో ఉన్నాము? వైఎస్ఆర్ కాలనీలో ఉన్న క్రీస్తు సంఘములో మనము ఉన్నాము. ఇది అంటే ఇది ప్రత్యేకింపబడిన స్థలం. ఇది అంటే రచయిత కూడా, ఆ గ్రంథకర్త ఆ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు కూడా ఆయన ఏదో ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో ఉండి
ఆ గ్రంథాన్ని ఆయా స్థానిక సంఘాలకు రాస్తున్నట్లుగా మనం చూడాలి ఇక్కడ. ఎందుకంటే మనము అందరూ కూడా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళమే, విద్యాభ్యాసం చేసిన వాళ్ళమే. మరి మనం పాఠ్యాంశాల్లో కూడా మనము నేర్చుకునేటప్పుడు ఆ యొక్క సందర్భాన్ని చూస్తాము, ఆ యొక్క స్థలాన్ని చూస్తాము, అది వ్రాసిన వ్యక్తిని చూస్తాము, ఎవరికి వ్రాసాడో, ఎవరెవరు ఉన్నారో అనే విషయాలను కూడా మనము నేర్చుకుంటానికి అవకాశము ఉన్నది. అలానే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఆ పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ప్రాముఖ్యమైన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ స్థలంలో ఉండి వ్రాస్తున్నారు అనే విషయాలను కూడా మనము అవగతం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం మొదట. ఎందుకంటే అది తెలియకపోతే వైఎస్ఆర్ కాలేజీలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన క్రీస్తు సంఘము ఉన్నదనే విషయాన్ని నువ్వు ఐడెంటిటీ చేసుకోలేనప్పుడు నువ్వు ఆ స్థలంలోనికి రాగలుగుతామండి? రాలేము. కనుక మనం ఏంటంటే ముందు దాన్ని కూర్చునే అవగాహన ఉండాలి మనకి. దానికి ఏం చేస్తాం, మనము లొకేషన్ షేర్ చేస్తుంటాం కదండి. బైబిల్ షేర్ చేయలేం కానీ లొకేషన్ షేర్ చేస్తుంటాం. కాబట్టి ఆ లొకేషన్ను బట్టి మనం ఎక్కడికి వస్తామో ఆ స్థలంలోనికి వస్తాం. అదే రీతిగా ఇక్కడ కూడా పౌలు గారి యొక్క పత్రిక వ్రాస్తున్నప్పుడు పౌలు కొరింథును దర్శించుటకు మరి ఒకసారి వెళ్ళు మార్గమున ఉండగా, అంటే మరి ఒకసారి పౌలు గారు కొరింథీ పట్టణాన్ని దర్శిస్తున్నాడు, అంటే కొరింథీ పట్టణాన్ని విజిట్ చేస్తున్నాడు. ఆ విజిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ఉండగా, వెళ్ళే మార్గంలో అనేకమైన ఊళ్ళు ఉంటాయా ఉండవా? మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఎన్ని ఊళ్ళు తగిలి సుమారు ఒక 7-8 తగులు ఉంటాయి కదా. ఆయన వెళ్ళే మార్గంలో మాసిదోనియాలోని ఏదో ఒక స్థలమున ఇది 3వ సువార్త ప్రయాణంలో ఆయన వ్రాసినట్లుగా మనము చూస్తున్నాం. మాసిదోనియా ప్రాంతము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే బైబిల్ చివరి భాగంలో మ్యాపులు ఉంటాయి, 2-3 ఉంటాయి, 3 మ్యాపులు ఉంటాయి. ఆ మ్యాపులు చిన్నప్పుడు అనుకునేవాడిని, నేను చదువుకునే రోజుల్లో బైబిల్లో కూడా మ్యాపులు ఉంటాయా సోషల్లో ఉన్నట్టుగా అనుకునేవాడిని. నేను 6-7 తరగతులు 10వ తరగతి చదివినప్పుడు నేను ఆ బైబిల్ చూసినప్పుడు వెనక భాగంలో ఇదేంటి మ్యాపులు ఇక్కడ కూడా ఉన్నాయా, బైబిల్లో కూడా మ్యాపులు ఉన్నాయా అనుకునేవాడిని. అంటే మ్యాప్ అనేటువంటి దేన్ని సూచిస్తుందంటే వారు ఏ ఏ ప్రాంతాలలో సంచరించారు, ప్రదేశాల్లో ప్రయాణం చేశారు, ఏ ఏ ప్రాంతాల్లో సంఘాలు ఏర్పరచబడ్డవి, ఏ ఏ స్థానిక సంఘాల్లో అక్కడ వీళ్ళు బోధించారు అనే అన్ని విషయాలను అక్కడ అవుట్లైన్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. భారతదేశం పటంలో కూడా లేక ప్రపంచ పటంలో కూడా అన్నిటినీ ఐడెంటిటీ చేసి ఉంచరు, అక్కడ అవుట్లైన్ చేస్తారు. ఈ పట్టణానికి ఇవి దూరం దగ్గరలో ఉన్నాయి, ఈ యొక్క సముద్రానికి మట్టానికి దగ్గరలో ఉన్నాయి అనేటువంటి విషయాలను అక్కడ మనకు చూస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా మాసిదోనియాలో ఉన్నటువంటి ఏదో ఒక స్థలంలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్త ప్రయాణాలు ఎన్ని చేశాడు బైబిల్లో, బైబిల్ గ్రంథంలో మనం ఎన్ని గుర్తించవచ్చు ఆయన చేసిన ప్రయాణాలు? 3 ప్రయాణాలు. అంటే మొదటి ప్రయాణంలో కొంత ప్రాంతాన్ని, రెండవ ప్రయాణంలో కొంత ప్రాంతాన్ని, కొన్ని ప్రదేశాలను, 3వ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాలను ఆయన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సువార్త సేవా ప్రయాణ సమయంలో ఇది వ్రాసినట్లుగా, దానికి ముందుగా వ్రాసినట్లుగా మనము చూస్తుంటాం. దీనిని గూర్చి ఇంకా మనము కొంత విషయాలు తెలుసుకోవాలంటే లూకా కూడా ఈ విషయాల గురించి కొంత మనకు తెలియచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా ఏ గ్రంథాన్ని రచించాడండి? పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తను రాశాడు. తరువాత చరిత్ర పుస్తకమైనటువంటి అపోస్తల కార్యాల గ్రంథాన్ని కూడా వ్రాశాడు. ఆయన యొక్క స్వాభావికమైనటువంటి వృత్తి ఏమై ఉన్నది? ఆయనది వైద్యుడై ఉన్నాడు కదండి. అంటే వైద్యము అనేటువంటిది సువార్త ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ సువార్త పని చేయాలి అంటే ఏదో ఒక భౌతిక సంబంధమైన ఆ పనిని బట్టి మనము సువార్తను ప్రకటన చేయగలుగుతాం. ఎందుకనంటే డైరెక్ట్గా నేను యేసుని గురించి చెబుతానంటే మాకెవరో తెలియదా, నువ్వేది మా చెప్పేది అంటాను అనడానికి అవకాశం ఉన్నది. అందుకని ఏంటారంటే ఆరోగ్య విషయాల్లో కానీ విద్యా విజ్ఞాన విషయంలో కానీ వెళ్ళినటువంటి వాళ్ళు సువార్త ఎక్కువ ప్రకటన చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్లకు ఆ ఇంటరాక్ట్ అనేటువంటిది ఉంటుంది, ఆ సంబంధాలు అనేటువంటివి ఉంటాయి.
విద్యార్థిగా వెళుతున్నామా, లేక ఉపాధ్యాయుడిగా వెళుతున్నామా, బోధించేవారిగా వెళుతున్నామా అనే విషయాలు మనం చూసినప్పుడు, బోధించేవారిగా వెళతాడనుకోండి ఉపాధ్యాయుడు ఒక గ్రామంలోనికి, ఒక పట్టణంలోనికి అనేక మందితో అతను కలుస్తూ ఉంటాడు, అనేక మంది కుటుంబాలు కలుస్తుంటారు. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలకు వారిని పరిచయం చేసుకొని ముందుగా వారికి యేసుని గురించిన వర్తమానాన్ని చెప్తూ ఉంటాం. అందుకనే మనకు పరిపాలన చేసి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు కదా, మన పూర్వీకులుగా ఉన్నటువంటి వారు తెల్లవారు ఎవరు, ఆంగ్లేయులు. ఆంగ్లేయులు మనకు నేర్పిన విద్య ఏంటి? మొట్టమొదట ఆంగ్లేయులు విద్య నేర్పారా, నేర్పలేదా? మనకు ఆ విద్య కదండి ఈ రోజు కూడా. ఇంగ్లీషు. భక్తి నేర్పారా లేదా? మనకి దేవుణ్ణి చూపించారా లేదా? మనకి చూపించడం అంటే బొమ్మ చూపించడం కాదండి నా ఉద్దేశం. దేవుడి గురించి మనకి తెలియపరిచారా లేదా? యేసుని గురించి మనకు చెప్పారా లేదా? కాబట్టి ఏదైనా కానీ ఒక పని ద్వారా మనము దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి అవకాశము ఉన్నదనే విషయాన్ని ఇక్కడ లూకా గారి ద్వారా కూడా మనకు కొంత అవగాహన అవుతూ ఉన్నది. మూడవదిగా మనం చూస్తే రచయిత అయిపోయింది, రచనా స్థలం అయిపోయింది. మూడవది రచనా సమయం అండి. ఇది ఏ సమయంలో రాశాడు అంటే రాత్రిపూట పగటిపూట అని కాదు, కానీ సమయం అంటే కాలాన్ని సూచిస్తుంది. సమయం అంటే కాలాన్ని సూచిస్తుంది. ఏ కాలము అంటే ఏ సంవత్సర కాలం అని దాని అర్థం. సుమారుగా క్రీస్తు శకము 57వ సంవత్సర కాలంలో శీతాకాలం అయి ఉండొచ్చు బహుశా అని లేఖనాల ద్వారా అంచనా వేశారు. అంతే, పర్టికులర్గా 57 అని లేదు అక్కడ, సుమారు అని. బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా సుమారు అనే చెప్తుంది కాలాన్ని సూచించేటప్పుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే పర్టికులర్గా పలానా తేదీ యేసుప్రభు పలానా తేదీని పుట్టాడని లేదుగా. కాబట్టి దేవుని విషయాల్లో మనము రమారమి లేక సుమారు అనే దాన్ని మనం చెప్పాలి, కానీ పర్టికులర్గా ఆ డేట్ని 33వ సంవత్సరంలో 33వ రోజున అని అంటాను. కుదిరిద్దా? 33వ రోజు ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? 33వ సంవత్సరంలో 33వ రోజు లేదా? లేదా? ఉంది, ఉందండి. అర్థం కాలేదా? అర్థం కాలేదా? మీరేం నెల అనుకుంటున్నారు? ఇక్కడ 33వ సంవత్సరంలో 33వ రోజు ఉందా లేదా? 2026వ సంవత్సరంలో 33వ రోజు ఉందా? ఎప్పటి నుంచి అది? జనవరి నుంచి 30 రోజులు అయిపోతే తర్వాత ఫిబ్రవరిలో 33వ రోజు కాదా? అవును కదా? అంటే ఇక్కడ 33.5 సంవత్సరాల్లో జీవించాడు ఆయన, బ్రతికి ఉన్న కాలం అది అన్నప్పుడు ఏ రోజు అనేది లేదు, అక్కడ కాలాన్ని మాత్రమే సూచిస్తుంది రామారామిగా. ఇప్పుడు 33 అనగానే ఇదేం సారు ఇలా చదువుతున్నాను 33 రోజులు ఏడండి నేను ఎలాగ అనుకున్నాను వెంటనే మనకి స్ట్రైక్ అయిందా లేదండి? కోపడుతున్నారా? కాబట్టి 33.5 అనేది ఒక మాసం నిర్దిష్టంగా లేదు, ఒక సంవత్సరాన్ని చూపించాడు ఇక్కడ. కాబట్టి అలాగా మనము దాన్ని రమారమి వేసుకోవాలి, కానీ అది సంవత్సరము. దానియల్ గారు ఎటు వెళ్ళారు? గానా? కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. 1 కొరింథీయులు రాసిన కొద్ది నెలల తర్వాత ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికను రాసినట్లుగా మనము చూస్తున్నాం. ఇది కూడా సుమారుగా క్రీస్తు శకం 57వ సంవత్సరంలో శీతాకాలం అనుకున్నాం కదా ఇందాక మనము. ఇప్పుడు నిర్దిష్టమైన కాలం వచ్చేటప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికే వేసవి కాలం అవుతుంది మరలా. అంటే సంవత్సరం అదే. శీతాకాలానికి వేసవి కాలానికి ఎన్ని నెలలు వ్యత్యాసం ఉంటుంది? సుమారు ఒక 2, 3 లేక 4 నెలలు ఉంటుంది కదా. అంటే ఆ సంవత్సర కాలంలో అది శీతాకాలం అయ్యన్నా ఉండొచ్చు. మొదటి పత్రిక తర్వాత 2వ పత్రిక శీతాకాలంలో చివరి వారం అయ్యి ఉండొచ్చు. మరలా వేసవి కాలంలో మొదటి వారాలు అయ్యి ఉండొచ్చు. మంత్ ఎండింగ్, మంత్ బిగినింగ్ అంటాం కదా మనం, అవునా? అంటావా లేదా? అలాగా మొదటి పత్రిక రాసినప్పుడేమో శీతాకాలము ఎండింగ్ అయ్యి ఉండొచ్చేమో, 2వ పత్రిక రాసినప్పుడేమో వేసవికాలం బిగినింగ్ అయ్యి ఉండొచ్చేమో, లేకపోతే వేసవికాలం ఎండింగ్ అయ్యి ఉండొచ్చేమో. కాబట్టి సంవత్సరం మాత్రము ఒకటే అనేటువంటిది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది విశ్వాసులు 2వ కొరింథీయుల సమయమును ఇంకా ముందే అంటే ఇంకా 55లోనే వ్రాశారని కూడా కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మనము సుమారుగా అనేటువంటిది చూస్తే 57ను మనము పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని మనం అనుకుంటూ ఉన్నాం.
దీని తరువాత ఇక్కడ వార్తాహరులు ఉందండి మాకు. వార్తాహరులు అంటే ఎవరండి? ఆ వర్తమానాన్ని లేక ఆ సందేశాన్ని తీసుకువెళ్ళేవాళ్ళు, చేరవేసేవాళ్ళు. ఒక చోట నుంచి ఏ చోట నుంచినా, ఇప్పుడు ఎక్కడ నుండి రాశాడినా మాసిదోనియాలో ఉండి రాశాడు. మాసిదోనియాలో ఉండి రాసిన ఈ రెండవ పత్రిక, రెండవ ఉత్తరాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరెవరంటే అక్కడ తీతు అనేటువంటి అతని ప్రయాణంలో ఇద్దరు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తీతుతో పాటు ఇద్దరు ఉన్నారంటే అతనికి ఈ వర్తమానాన్ని చేరవేసేవాళ్ళు. అది మన వాక్యంలో కనుక చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం భాగం నుండి, ఈ విషయమై మీకు కలిగిన ఈ ఆసక్తినే వచ్చాడా తీతు వచ్చేసాడు. తరువాత ఇంకా అతను కూడా ఆ హెచ్చరికలను అంగీకరించిన గాని అతనికే విశేష ఆసక్తి కలిగిన ఎడల తన ఇష్టం చొప్పునే మీ వద్దకు బయలుదేరి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం వరకు. మరియు సువార్త విషయంలో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని ఆయనతో పాటు ఇంకెవరు వస్తున్నారంట? సహోదరులు. పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు మరి అక్కడైతే మనకి. అంతేకాక మన ప్రభువును మహిమ కలుగు నిమిత్తము సిద్ధమైన మనసు అంటే ఇష్టమైన మనసు కలిగినటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు? తనతో పాటు ఇద్దరిని తీసుకెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ వర్తమానాన్ని ఇప్పుడు టోటల్గా ఎంతమంది తీసుకెళ్లారు? తీతుతో పాటుగా తనతో ఉన్నటువంటి సహదాసులు లేక సహపరిచారకులుగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రికను, మాసిదోనియాలో పౌలు గారు రాసిన ఆ పత్రికను వీరు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పరిశుద్ధులకు చేరవేస్తున్నారు, పరిశుద్ధులకు అందిస్తున్నారు. వాక్య ప్రకారము మనం కానీ దేవుడు ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం మనం కానీ చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయడం అన్నాడు కదా. ఆ కోణంలోనే ఇప్పుడు పౌలు గారు వ్రాయబడినటువంటి 2వ పత్రికను తీతు ద్వారా సర్వలోకములో ఉన్నటువంటి లేక పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి అనేక మందికి వర్తమానాన్ని తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సేవకులమైన మనము దేవుని గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని మనము నేర్చుకున్న వాళ్ళంగా ఉండాలి. మొదట నేర్చుకోకుండా మనం ఏది బోధించినా అది మనకు అర్థం కాదు. మొదట అర్థమైందని అడుగుతాం, అర్థమైందని మనం బలబుద్దుతాం, మనకు అర్థం కాదు. వాళ్ళకేం అర్థమైంది? వినేవారికి. కాబట్టి జాగ్రత్తగా మనం వినాలి, జాగ్రత్తగా దాన్ని గ్రహించుకోవాలి. నేను దాదాపు ఇది సంవత్సరంన్నర ఇది కదండి, రేపు నెలతోటి సంవత్సరంన్నర అయిపోతుంది. సంవత్సరంన్నర కాలం నుంచి నేను 20 నుంచి 25 మంది దాకా, 15 నుంచి 25 మంది దాకా వస్తారు క్లాసులకి. కానీ ఏ ఒక్క సహోదరుడు కూడా వ్రాసుకున్నట్టు కనపడదు. మెమరీ కార్డు పెట్టుకొచ్చుంటారేమో స్లిప్ ఇక్కడ అదే అవునులే, జస్ట్ అనుకోవటమే లేదు, దాని గురించి నో ప్రాబ్లం. మెమరీ కార్డు ఇక్కడ పెట్టుకొని వచ్చుంటారేమో, ఇది గుచ్చుకుంటారు ఇక్కడ వచ్చేటప్పుడు, అందులోకి ఎక్కించుకుంటారు, ఇది తీసుకుపోయి ఇంటికాడ మాట్లాడుకుంటారు, రాసుకోరు. ఎందుకంటే అంత పండితులు కదా, స్కాలర్స్ అన్నారు కింద, మీరే స్కాలర్స్ కాబట్టి రాసుకోరు, అంత రాసుకోవాల్సినంత అవసరము మనకు లేదు. కాబట్టి ఈ పత్రికను మనం చూస్తే ఈ పత్రిక పూర్వావరణము అంటాం. పూర్వావరణం అంటే ఏంటండి? బ్యాక్గ్రౌండ్. పూర్వావరణం అంటే బ్యాక్గ్రౌండ్. ఈ పత్రిక యొక్క నేపథ్యం ఏంటి అనే విషయాలను మనం చూస్తాం ఇక్కడ. ఈ నేపథ్యంలో ఏముందంటే, కొరింథీలోని సంఘము క్రీస్తు 52లో పౌలు తన రెండవ సువార్తలో ఈ పత్రిక రాసింది ఏ సమయంలో? 3వ ప్రయాణంలో రాశాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ ప్రయాణంలో ఎక్కడుండి రాశాడు ఈయన?
ప్రయాణం అవుతుండగా మాసిదోనియా ప్రాంతంలో ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వ్రాయడం మొదలుపెట్టి. అయితే ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పత్రిక వ్రాయకముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. కొరింథీలోని సంఘము క్రీస్తు 52వ సంవత్సరంలో సుమారుగా పౌలు తన 2వ సువార్త సేవా ప్రయాణంలో అక్కడికి వచ్చినప్పుడు ప్రారంభమైంది ఇది. ఏది ప్రారంభమైంది? 2వ పత్రిక, మొదటి పత్రిక? 2వ పత్రిక. 2వ పత్రిక బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చెబుతుంది. ఇందాక చలికాలానికి తర్వాత వేసవి కాలానికి అని చెప్పుకొచ్చాం కదా. చలికాలంలో రాసినట్టుగా ఉంది, శీతాకాలంలో రాసినట్టుగా ఉంది, తర్వాత వచ్చేసినప్పటికి అది వేసవి కాలంలో వ్రాయబడినట్లుగా ఉందని చెప్తున్నాం కదా. అంటే చెప్పినప్పుడు అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఏం చూపిస్తున్నాడో చూడండి మనకి ఇక్కడ. అతడు ఆ సువార్త 2వ సువార్త సేవా ప్రయాణంలో అక్కడికి వచ్చినప్పుడు అది ప్రారంభించినట్లుగా ఉన్నది. అంటే 3వ సువార్త ప్రయాణానికి బిగినింగ్లోనే స్టార్ట్ చేశాడు. అంటే మంత్ ఎండింగ్ కాకుండా మంత్ బిగినింగ్లోనే ప్రారంభం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు అక్కడ అతడు 1.5 సంవత్సరములు ఉన్నాడు. ఎక్కడున్నాడు తను? 1.5 సంవత్సరాలు కొరింథీలో ఉన్నాడు. కొరింథీలో ఉండి ఆ పత్రికను వ్రాసి అనేక మందికి దానిని గూర్చినటువంటి విషయాలను తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక స్థలంలో అతడు ఎంతకాలము ఉండగోరినో అంతకాలము అతడు మొదటిసారిగా అనుమతింపబడింది. అతడు ఎంతకాలం అయితే ఉండాలనుకుంటాడో అది మొట్టమొదటిసారి మాత్రం ఉంటాడు, కానీ రెండోసారి మాత్రం అతను ఉండడానికి అనుమతి ఇవ్వటం. ఎందుకంటే ఈ రాక మరియు సంఘపు ప్రస్తాపన అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 18వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు కనుక మనం చూస్తే ఈ యొక్క పూర్వాపరణం అనేటువంటిది, ఈ బ్యాక్గ్రౌండ్, ఈ సువార్త ప్రయాణము, ఈ పత్రిక వ్రాసేటువంటి కాలమును, ఆ యొక్క స్థితిగతులన్నిటిని కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంతే కాకుండా ఇంకా మనం పరిశీలన చేస్తే కొరింథీ సంఘమునకు పౌలు రాసిన ఈ 2వ పత్రికకు ఎవరు తీసుకొచ్చారని చెప్పాము ఇందాక? తీతు తీసుకొచ్చిన సమాచారము కారణమై ఉండెను. అతని మొదటి పత్రికను వారెట్లు స్వీకరించారో మరియు ఆ పత్రికలోని గద్దింపును వారెట్లు స్వీకరించారో అతడు పౌలుకు తెలియచేశాను. ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి. ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరికి ఫీడ్బ్యాక్ ఇచ్చింది? ఎవరికి ఇచ్చాడు? ఫీడ్బ్యాక్ ఇచ్చిందేమో తీతును, ఇద్దరు ఉన్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు. ఆ ఫీడ్బ్యాక్ మెసేజ్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? పౌలు గారికి ఇచ్చారు. అర్థమైంది? అక్కడ అర్థం కాలేదు. చూడండి, మళ్ళీ చెప్తాను. కొరింథీ సంఘమునకు పౌలు రాసిన ఈ 2 పత్రికకు తీతు తీసుకొచ్చిన సమాచారం. 2వ పత్రిక ఎవరు తీసుకొచ్చారు? తీతు తీసుకొచ్చాడు. తనతో పాటు ఇద్దరు ఉన్నారు కదా. తీసుకొచ్చినటువంటి దానిని అక్కడికి వచ్చినప్పుడు ఆ తీసుకొచ్చిన సమాచారం కారణంగా ఉండెను. అతని మొదటి పత్రికను, అంతకుముందు వ్రాయబడిన మొదటి పత్రికను వారు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, దాన్ని ఎలా స్వీకరించారు అంటే దాన్ని అవగతం చేసుకున్నారా లేదా అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. పూర్వం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. 2వ పత్రికే కాదు ఈయన రాసింది, దీనికన్నా మొదటి పత్రిక ఉన్నది అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారిగా అనుమతి ఇవ్వబడింది. ఈ రాక మరియు చూడండి స్వీకరించిన మరియు ఆ పత్రికలోని గద్దింపును ఇక్కడ కొన్ని హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలను వారు ఎట్లు స్వీకరించారో అనే విషయము ఎవరికి తెలుస్తుంది? అది ఎవరైతే తీసుకెళ్లారో, అది ఎవరైతే బోధించారో వాళ్ళకే తెలుస్తుంది. మరి వ్రాసినటువంటి వ్యక్తికి అన్నా నువ్వు చేసింది ఇదిగో దీనికి ఇంత రెస్పాండ్ అయ్యారంటాం కదా మనం కదా. అన్న మీరు వాళ్ళు మెసేజ్ ఇచ్చారన్నా, మీరు ఇచ్చిన మెసేజ్కి భలే రెస్పాండ్ వచ్చిందన్నా, చాలా బాగా ఇన్స్పైర్ అయ్యామన్నా అని అనుకుంటాం కదా మనం, చెప్తుంటాం. అలానే ఇప్పుడు ఏం చేశారు ఈయన, ఈ మెయిన్ పర్సన్ అయినటువంటి తీతు ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి ఎవరని చెప్పాడు? పౌలుకి చెప్పాడు. పౌలు సాటిస్ఫై అవుతాడా కాడా? ఇప్పుడు దీన్ని బట్టి గద్దింపుల రెస్పాండ్ వచ్చింది కదా, రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి హ్యాపీనెస్గా ఫీల్ అవుతాడా లేదా? ఎందుకంటే అతడికి ఉన్న ఉద్దేశం ఏంటి?
ఆ వాక్యము అనేక మందికి వెళ్ళాలి అనే ఉద్దేశం, లేక ఆ వాక్యం ద్వారా అనేక మందిని గద్దించాలని, ఆ వాక్యం ద్వారా అనేక మందిని హెచ్చరించాలనే ఉద్దేశం కదా. కాబట్టి దాని విషయంలో వాళ్ళు చాలా హ్యాపీయెస్ట్గా స్వీకరించారనే విషయాన్ని, ఆ విషయాన్ని పౌలు గారికి తెలియజేసినప్పుడు పౌలు గారు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో 12, 13 వచనాలు, 7వ అధ్యాయంలో 5, 9 వచనాలను మనం చూస్తే ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా అక్కడ కనపడిద్దండి మనకి. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా మనకు అక్కడ కనపడుతుంది. ఏ అధ్యాయాలంట? అపోస్తలుడైనటువంటి కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 13వ వచనంలోను, 7వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల్లో ఈ ఫీడ్బ్యాక్ పౌలు గారికి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి చదువుదాము దాన్ని కూడా. 2వ అధ్యాయము 12, 13 వచనాలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్రీస్తు సువార్త ప్రకటించుటకు ఎవరో వచ్చింది త్రోయకు? తీతు వచ్చాడు. అది మనకు పౌలు గారు అక్కడికి వచ్చింది. మళ్ళీ తీతు వచ్చినప్పుడు అంటే ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించిందంటే ఏంటి దాని ఉద్దేశము? పౌలు గారి చేత వ్రాయబడిన పత్రికను ఆ ప్రాంతంలో ప్రకటించడానికి వచ్చినటువంటి ఆ అవకాశాన్ని, లేక ఆ యొక్క ధన్యతను ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత సహోదరుడైన తీతు నాకు కనబడినందున, సహోదరుడైన తీతు నాకు కనబడినందున, అట్లాగా కనబడనందున నా మనసులో నెమ్మది లేక. ఎవరికి నెమ్మది లేదు? ఇప్పుడు ఎవరి గురించి? తీతు గారిని పంపించినప్పుడు తీతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రాకపోయేటప్పటికి పౌలు గారు ఏమనుకుంటాడు? మన సంఘంలో మనతో పాటు అసిస్టెంట్ పాస్టర్, అసిస్టెంట్ ప్రీచర్ ఉన్నాడండి, మనం ఒక చోటకి పంపించాము, మనకు బిజీగా ఉండి మనం పెళ్లి చేస్తానో, లేకపోతే ఇంకొక కుటుంబ కార్యక్రమాలు, లేదా ఆరాధన మార్నింగ్ ఇక్కడ జరుపుతాను, ఇంకో సేవకుని మనం పంపిస్తామండి అక్కడికి పోయావా లేదా? ఇప్పుడు కోల్సరావు గారు ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇప్పుడు, ఏమని అలా మా సేవకులు గారు వచ్చారు, మరి క్లాస్కి హాజరయ్యారా, వచ్చారా, క్షేమంగా వచ్చారా లేదా అని వాళ్ళు అడిగారు నన్ను. నేను వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలా లేదా? మరి నేను వచ్చారమ్మా, బాగానే ఉన్నారు, క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పాను. అలాగనే తీతు గారు పంపబడిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ రాలేదేంటని పౌలు గారు ఎదురు చూస్తుంటాడో చూడాలి, ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే అది గాడ్స్ విల్, అది దేవుని చిత్తం అక్కడ జరగాలి. ఎందుకంటే ఆయన పంపించింది ఎవరు? ఆయన సొంత పని మీద పంపించాలి, ఆయన మార్కెట్కి పంపించాలి కదండి. ఆయన పంపించింది ఏ పని మీద? దేవుని పని మీద పంపించాలి. కనుక తర్వాత చదువునాను 13. అక్కడి నుండి మాసిదోనియాకి అంటే ఎవరున్నారు? మేబీ అక్కడ తిమోతి ఉన్నాడు కదా. ఎందుకని? అక్కడ 2వ పత్రిక రాయబడింది అక్కడే, ఆయన అక్కడ రాశాడు కాబట్టి అక్కడ ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి 7వ అధ్యాయంలో మరలా వద్దాం, 5వ వచనం 9 నుంచి. 7వ అధ్యాయం 5, 9. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మళ్ళీ బిగినింగ్కి వచ్చేసాడు, పత్రిక రాసే సమయానికి వచ్చాడు. మేము మాసిదోనియా వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. వాళ్ళు ఏం అలసిపోలేదంట. సువార్త ప్రకటన చేయడానికి తీతుతో పాటు వెళ్ళిన ఇద్దరు కూడా, ఈ ముగ్గురు కూడా ఏ విధమైనటువంటి అలసట. మనం ఒక మీటింగ్ పోయితే అన్న ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నానన్నా కదండి. ఒక మీటింగ్ పోయేస్తే అలసిపోతాం మనం. తర్వాత ఎటుపోయినను సువార్త పని విషయమై మాకు శ్రమయే కలిగిన కానీ వెలుపట పోరాటములు, లోపట భయములు. వెలుపటేమో శరీర సంబంధమైనటువంటి పని చేస్తూ ఉన్నారు, లోపలేముంది? మేము చేసే పని ఆత్మ సంబంధమైన పని, దేవునికి అంగీకారం యోగ్యముగా ఉండేటువంటిదిగా ఉండాలి అనేటువంటి ఒక లోపల ఆందోళనతో కూడిన భయము. అంతే కదండి. ఎంతమంది రెస్పాండ్ అవుతారో, ఎంతమంది విల్ అవుతారో, ఏది ఈ వాక్యానికి ఇష్టపడతారో, వాక్యానికి లోబడతారో. చాలా మంది ఇప్పుడు మనం సువార్త చెప్పిన తర్వాత ఎవరికైనా అర్థమైందా, ఏమైనా అంగీకరించారా, వాక్యాన్ని విన్నారా అనేటువంటి రెస్పాన్స్ కోసం మనం ఎదురు చూస్తామో చూడమండి. అలానే వాళ్ళు కూడా ఆ లోపల ఆ ఆలోచన కలిగి ఉన్నది. ఎందుకంటే పంపబడ్డారు వీళ్ళు. ఎవరి చేత పంపబడ్డారు వీళ్ళు? పౌలు గారి చేత పంపబడ్డారు వర్తమానాన్ని. కాబట్టి వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వాలి ఈయనకి. తరువాత చదవండి.
అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన తీతు రాక వలన అంటే తీతు వచ్చి ఏమైనా ఇచ్చాడా? ఏమిచ్చాడు ఆయన? ఫ్రీ ప్యాక్. సంఘంలో ఈ వాక్యం ద్వారా ఏమి రిజల్ట్ వచ్చింది? ఈ వాక్యం ద్వారా ఏమి వాళ్ళు స్పందించారు? అదే స్పందించారంటే ఆ గద్దింపుకు వాళ్ళు లోబడ్డారా? ఆ గద్దింపును వాళ్ళు అంగీకరించారా? అంటే గద్దింపుకు అంగీకారము లోబడటం అంటే ఎవరికి లోబడటము? దేవునికి లోబడటమే. ఫీడ్బ్యాక్ అది పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్. అది దాన్ని ఎక్స్పెక్ట్ చేశాడు పౌలు గారు వాళ్ళిద్దరి నుంచి. అందుకని జత పని వారు అనేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, జత పని వారి దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ను బట్టి పంపించిన వ్యక్తి చాలా దేవునికి కృతజ్ఞుడై ఉంటాడు. అంటే పంపించినటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకుండా ఉండాలి. పంపించే వ్యక్తి దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి, పంపించే వ్యక్తుల దగ్గర ఆ కమిట్మెంట్ ఉండాలండి. అర్థమైందా? ఇక్కడ పంపించే వ్యక్తి కాన్ఫిడెన్స్ ఉండాలి. వెళ్ళాడు నా సేవకుడు, నాతో పాటు ఉన్న నా జత పనివాడు వెళ్ళాడు, ఆయన సక్సెస్ఫుల్గా దాన్ని చేసుకొని వస్తాడు, వాడిని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, వాడికి బుద్ధి నేర్పుతాడు, వాడిని దేవుని వైపు త్రిప్పుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇతను పర్ఫెక్ట్గా చేశాడా లేదా? కమిట్మెంట్ తోటి చేశాడు. అందుకని దేవుడి రాజ్య సువార్త ఆ ఆరంభ దినాల్లోనే అంత విరివిగా ప్రకటన చేయబడింది. ఇప్పుడు ప్రకటన చేయబడుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. ఎట్లా వస్తుంది? రెస్పాన్స్ ఎలా వస్తుంది? వెళ్ళాడా ఆడే వస్తాడు, ఎట్లా సరి చేసుకొని మీటింగ్ చేసుకొని రావటమేగా అనే ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ తీతు తెచ్చిన సమాచారము అపోస్తలుడైన పౌలు గారికి ఇప్పుడు ఎలా ఉందండి? హ్యాపీయెస్ట్గా ఉందా లేదా? చూడండి, ప్రోత్సాహకరంగా ఉంది. అయితే ఒక అపోస్తలునిగా పౌలు యొక్క అధికారమును కొరింథునొద్ద కొందరు ప్రశ్నించుచున్నారను కలవరపరుచు వార్త కూడా అదే తెచ్చనన్నదే స్పష్టమవుతుంది. ఈయన అపోస్తలుడు కాదు కదా. ఎవరు? పౌలు. అంటే వాళ్ళ లెక్కలు ఎవరు అపోస్తలులు? వాళ్ళే. యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న వాళ్ళే. ఈయన అపోస్తలుడు కాదు అని వాళ్ళకి తెలుసు. కానీ అపోస్తలుడు కాకపోయినా వాళ్ళ దృష్టిలో, కానీ ఇతను అపోస్తలుడా కాదా? ప్రత్యేకింపబడిన అపోస్తలుడు ఇతను, పిలువబడిన అపోస్తలుడు, పంపబడిన వాడు, దేవుడి చేత ఏర్పరచబడిన వాడు. మరి మెరిట్ ఎక్కువ ఉంటుందా ఉండదా ఇందులో? అందుకేగా 14 పత్రికలు వ్రాయగలిగింది. మిగిలిన అపోస్తలులు అన్ని పత్రికలు వ్రాయగలిగారా బైబిల్లో? అంటే ఈయన సువార్త ప్రయాణం, ఆయన జర్నీ అంతా ప్రాముఖ్యమైనదో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈయనకు ఒక ప్రశ్న కూడా వచ్చింది అక్కడి నుంచి. ఈ సువార్త ప్రకటన పంపించిన తర్వాత తీతును తనతో పాటు ఉన్న 2 సేవకులను పంపించినప్పుడు ఆ ఫీడ్బ్యాక్తో పాటు ఈయనకు ఒక ప్రశ్న కూడా వచ్చింది. నువ్వు అపోస్తలుడు కాదు కదా, ఇంత గొప్ప వర్తమానాన్ని, ప్రభు ద్వారా పంపబడిన వర్తమానాన్ని నువ్వు మాకు పంపించావనంటే అనే ఒక ఆశ్చర్యం అనేటువంటిది వాళ్ళలో కలిగింది. చూడండి, అందుకంటాడు కొందరేమో పౌలును వెంబడించినట్టు కనబడి మరియు ధర్మశాస్త్రమును గూర్చి అతని బోధను తక్కువ చేయుటకు ప్రయత్నించిన కొంతమంది ఉన్నారు. ఎవరో ప్రయత్నించే వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్ర బోధన గూర్చి యూదా మతోపదేశకులు కదండి. యూదా మతంలో ఉన్నటువంటి మత ప్రవీణులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ప్రశ్నిస్తారా లేదా? జనాలు ప్రశ్నిస్తారు. శాస్త్రులు, పరిచయులు వీళ్ళు పరిశీలన చేస్తుంటారు. ఏం బోధిస్తున్నాడు? ఇప్పుడు నన్ను కూడా అనుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఏం బోధిస్తున్నాడు ఈయన? అన్న బోధించేది వయసు ఎక్కువ అన్నారు, బాగా సర్వీస్ ఉందన్నారు, ఎక్స్పీరియన్స్ ఉందన్నారు, ఏం బోధిస్తున్నాడు? బోధ కరెక్ట్గా ఉందా లేదా అని అనుకుంటారా లేదా? ప్రతి ఒక్కరం అనుకుంటాం. బోధించే బోధకుడి విషయంలో ప్రతి ఒక్కరం అనుకుంటాం. మనం ఇక్కడ ఉన్న వ్యక్తిని గురించి వినేటువంటి ఆడియన్స్గా ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు, మంచి చెప్తున్నాడంటే ఎక్స్పీరియన్స్ ఉందేమో. కొంచెం ఆయనకు అది అందలేదు అనుకోండి,
ఇంకా చెప్పాలేమో అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ విషయాల్లో ఈ మత బోధకులు మాట్లాడుతున్న మాటలు కొంత సందేహాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు అతనిని సత్యసంధతను అంటే ఏంటండి? సత్యసంధతను, ఆయన చెప్పినటువంటి వాక్యము, ఆ సత్యం అనేటువంటి దానిని గూర్చినటువంటి సందేహం వీళ్ళలో ఉన్నది. సత్యమే చెప్పింది అనే విషయం తెలుసు, అందులో కొంత సందేహం ఉంది. ఆ సందేహం కూడా ఎలా ఉన్నదంటే అది యొక్క దేవుని శక్తిని బట్టి చూస్తుంది. ఆ శక్తిని బట్టి మనం చూడాలంటే 10వ అధ్యాయంలో మనం చూస్తున్న 10వ అధ్యాయం 10వ వచనంలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఏమండి? అతని పత్రికలు ఎట్లాగంట? ఘనమైనవి అంటే ఘనపరచబడే. ఎవరు ఘనపరిచేది? అతని పత్రిక అంటే అతని ఘనపరచబడుతున్నాడా? పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రాయడం వల్ల ఘనపరచబడుతుంది ఎవరు? దేవుడు ఘనపరచబడుతున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క శక్తి స్ప్రెడ్ అవుతుంది. అక్కడ దేవుని యొక్క శక్తి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరు కనపరచబడతారు? దేవుడు కనపరచబడతాడు. 11వ అధ్యాయం 6వ వచనం. ఆ మాటల యందు నేను నేర్పులేని వాడు, నేను ఆకర్షించేటువంటి వాడు కాదేమో బహుశా. చాలా మంది అంటారు, ఓ బాగుంది, ఆయన వాయిస్ హై పిచ్ లో ఉంది, బాగా చెప్తున్నాడు, కానీ సరుకు లేదు లోపల. ఇదేంటంటది అప్పుడు? హై పిచ్ కొట్టేసి. అదే జ్ఞానం ఉండి లో పిచ్లో మాట్లాడితే హై పిచ్దా లేదా? ఇక్కడ అది దేవునికి ఘనత కాదా? అది దేవునికి గౌరవం కాదా? దేవుని ఘనపరిచే విషయం అయి ఉంటుంది. కాబట్టి అక్కడ మాట్లాడుతున్న మాటలు కొరింథీలో ఉన్నటువంటి సంఘం నుండి సహాయం తీసుకున్నటకు అతడు ఇష్టపడకుండాను. కొరింథీ వాళ్ళు కొంత సహాయాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు, కానీ ఆయన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడాల. ఇప్పుడు సహాయం ఇస్తామంటే కాదు, అడిగి తీసుకుంటున్నారు జనం, అడిగి తీసుకుంటున్నారు కదండి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం అవుట్లైన్గా ఈ 2వ పత్రికలో మనము చూడబోతున్నాము. కాబట్టి మరి బోధిస్తున్న మన ప్రియులు బోధకులు మరి చక్కగా వారికి వచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఇందులో ఇవ్వబడిన అంశాలను బట్టి బోధించి మనలను సత్యవర్తులుగా, సత్యమైనటువంటి జ్ఞానములో వృద్ధి చెందే వాళ్ళంగా మనల్ని బలపరచాలని వారిని కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. 27వ పాఠం నుంచి మన ప్రియులు సహోదరులు వీరబ్రహ్మం గారు 27. నేను ఇంట్రడక్షన్ నేను చెప్పింది 2వ పత్రిక ఇంట్రడక్షన్ మాత్రమే. 27 లెసన్ మొత్తం కంప్లీట్ అంతే. ఓకే, మీ పార్ట్ 27 ఒకటే. తర్వాత ఇంకొక ఇంట్రడ్యూస్ చేస్తాను ఇవాళ ఇంకొక వ్యక్తిని. సరే.